భవిష్యత్తులో టీడీపీ సంకట స్థితి ఎదుర్కోనుందా? ఆ పార్టీకి భారీ డ్యామేజ్ జరగడం ఖాయమా? అది బీజేపీ నుంచా? లేక జనసేన నుంచా? రాజకీయ విశ్లేషకులు ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. చంద్రబాబు ఉన్నంత వరకు టీడీపీ సేఫ్. మరి ఆయన తర్వాత అనేది ఇప్పుడు అనుమానం. ఖచ్చితంగా లోకేష్ ను ప్రమోట్ చేయాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. అదే ఆయన ఎంతవరకు పార్టీని లీడ్ చేయగలరు అన్నది ప్రశ్న. ఎందుకంటే బీజేపీతో జటకట్టిన ఏ మిత్రపక్షాన్ని ఆ పార్టీ విడిచిపెట్టలేదు. రకరకాలుగా ఇబ్బంది పెట్టి లోబర్చుకున్న సందర్భాలే అధికం. అటువంటి పరిస్థితి తెలుగుదేశంలో ఉంది. మంచి నాయకత్వంతో పటిష్ట స్థితిలో ఉన్న ఆ పార్టీకి భవిష్యత్తు నాయకత్వమే లోటు. అందుకే పార్టీలో సీనియర్లు లోకేష్ ను ప్రమోట్ చేయాలని కోరుతున్నారు. భావి నాయకుడిగా ప్రకటించాలని అధినేతపై ఒత్తిడి పెంచుతున్నారు. 3 పార్టీల కూటమి ప్రభుత్వం నడుస్తోంది. ప్రస్తుతం ఆ 3 పార్టీల మధ్య సమన్వయం ఉంది. అయితే ఇది ఉన్నంత వరకు పర్వాలేదు. ఏ మాత్రం బెడిసి కొట్టినా, గ్యాప్ వచ్చినా ఇబ్బంది పడే తొలి పార్టీ తెలుగుదేశం. ఎందుకంటే బీజేపీ తెలుగుదేశం పార్టీ కంటే జనసేన నమ్మకమైన మిత్రపక్షంగా భావిస్తోంది. చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ కు బీజేపీ అగ్రనేతలు ఎంతో ప్రాధాన్యమిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఏపీలో బీజేపీ బాధ్యతలు కూడా పవన్ కళ్యాణ్ పైనే పెట్టారు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏకాకిగా మిగిలే అవకాశం తెలుగుదేశం పార్టీకే ఉంది. మహారాష్ట్ర ఉదంతాన్ని తీసుకుందాం. అక్కడ శివసేనతో పాటు నేషనల్ కాంగ్రెస్ పార్టీని ఎలా నామరూపాలు లేకుండా చేశారో తెలిసిన విషయమే. అది కూడా పార్టీలకు అత్యంత విధేయులను, సొంత కుటుంబ సభ్యులను అధినేతలపై ఉసిగొల్పి విభేదాలకు కారణమయ్యారు. వారితోనే రాజకీయం చేసి ఆ రాష్ట్రంలో బీజేపీ నిలబెట్టగలిగారు. ఒకవైపు షిండే, ఇంకోవైపు అజిత్ పవర్లను తమ వైపు తిప్పుకుని బీజేపీ ఆడిన గేమ్ సక్సెస్ అయింది. అటు ఒడిశాలో సైతం నవీన్ పట్నాయక్ తో స్నేహం చేస్తూనే అదే నవీన్ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకోవడంలో బీజేపీ చేసిన రాజకీయం అందరికీ గుర్తుండిపోతుంది. రేపు ఏపీలో దీనిని అప్లై చేయగలని గ్యారంటీ ఉందా? అదే జరిగితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అంటే మాత్రం సమాధానం దొరకదు. కానీ ఒక్క మాట చెప్పగలం. చంద్రబాబు ఉన్నంత వరకు బీజేపీ పెద్దలు ఆ సాహసానికి దిగరు. కానీ లోకేష్ చేతికి నాయకత్వం వస్తే అప్పుడు మాత్రం పావులు కదపరనే గ్యారంటీ లేదు. కొన్నేళ్ల కిందట జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. అప్పట్లో బీజేపీకి తెలుగుదేశం పార్టీతో గ్యాప్ ఉంది. ఏదో ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం నడిచింది. కానీ ఆ ఎన్నికల్లో అనూహ్యకర పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో బీజేపీ జతకట్టింది. అధికారంలోకి రాగలిగింది. జూనియర్ ఎన్టీఆర్ జాడ లేకుండా పోయింది. అయితే ఇది తాత్కాలికమా, శాశ్వతమా అంటే సమాధానం లేదు. కానీ భవిష్యత్తులో మాత్రం తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ద్వారా రాజకీయం చేయాలని ఖచ్చితంగా చూస్తుంది బీజేపీ. ఒకవేళ బీజేపీ మునుపటిలా విజయం కనబరచకపోయినా కేంద్రంలో అధికారంలోకి వచ్చే జాతీయ పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుంది. కానీ భవిష్యత్ను అంచనా వేసి రాజకీయాలు చేస్తారు చంద్రబాబు. తప్పకుండా ఏదో ఒక ప్లాన్ మాత్రం వేస్తారు. మరి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకుని భవిష్యత్తులో జరిగే రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలి.